ప్రభువును రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో జూమ్ మార్నింగ్ కాన్ఫరెన్స్కి చేరి వచ్చిన పెద్దలకు, సేవకులకు, సహోదర సహోదరులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మనం కూడిక కాన్ఫరెన్స్ మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్రారంభించడానికి ముందుగా పెద్దలు పాలు శ్రీరాములు గారు ప్రార్థన చేసి కూడికను ప్రారంభించాల్సిన ప్రభునామలు తెలియజేస్తాం. పాలకు ప్రేయర్ చేయండి. ప్రార్థించుకుందాం. 4191 రోజు అనుదిన ఉదయకాలపు వాక్య హెచ్చరిక కోసం ఇచ్చిన ప్రియులందరినీ బట్టి స్తోత్రాలు చేసినాం. రాజు వనవాసు గారి ఓడిసి నుంచి ఏర్పాటు చేసిన జూమ్ యాప్ ద్వారా దినదినము మన గృహాలకే ఆయన దయగల మాటలు వినేందుకు స్తోత్రాలు తీసుకున్నాం. ప్రార్థిస్తున్నాం. నాయన పూజ్యుడా, మహాగణుడా, సర్వోన్నతమైన స్థలంలో ఉన్నవాడా, పరిశుద్ధులని వేలాది దూతలు కెరూబుల చేత నిత్యము పోగొడబడుతున్న తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నాయన రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చి ఉదయకాలం సజీవులుగా లేపి ప్రవ్వా అన్నోదయములే నాయన తండ్రి లోకములోకి వెళ్ళకపోతే మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా నాయన స్తోత్రాలు నాయన తండ్రి. ఈ దినములేక అనేక మంది ఈ లోకాన్ని నడిచిన ఏ యోగ్యతరకు లేని మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు నాయన తండ్రి. ఈ విధంగా నాయన ఉదయకాలంలోనే ప్రభువా తండ్రి మీ సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు. నడిపిస్తున్న నీ దాసు శ్యాంబాబు గారిని బట్టి స్తోత్రాలు నాయన. విధంగా పాటలు పాడే వారిని, ప్రార్థించే వారిని బట్టి స్తోత్రాలు. నీ పక్షంగా నిలబడి నీ దాసుడు నాయన ప్రభాకర్ రావు గారు నాయన మార్కాపురం నుంచి మీ దయగల సందేశాలు అందించుండగా నాయన తండ్రి గత దినాల నుంచి ప్రభు దాసుడు ప్రభువా తండ్రి ఏప్రిల్ నెలలో ప్రభువా తండ్రి చక్కటి సందేశం మూతి పత్రికలో ప్రార్థన విషయంలో మనుషులు అందరి కొరకు ప్రార్థన ఆయన చిరికి ఇప్పుడు మీ పక్షంగా నిలబడి ఏ వాక్యంతో మమ్మల్ని హెచ్చరించి ఉన్నాడు ప్రభువా నాయన తండ్రి నీ దాసుని బలపరచండి. ఆయన తండ్రి మేము కేవలం విడిచిపెట్టు వారంగా వాక్యానుసారంగా జీవించేది మాకు నేర్పించండి. నాయన తండ్రి అనేక దినాల నుంచి సంఘాన్ని గురించి, ఆరాధన గురించి నీ దాసుని బలపరిచినారు నాయన తండ్రి. విధంగా ఇప్పుడు నేను మీ పక్షంగా నిలబడి దాసుని బలపరచండి, దైవాన్ని గ్రహించండి. వెనకాల చెవి గ్రహింపగల హృదయం గ్రహించండి. వాతావరణం మీ ఆధీనం ఉంచుకోండి. కరెంటు ద్వారా, నెట్ ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మేము మాటల నుండి మీకు కృప చూపండి. రేపు పరిశుద్ధ దినం ఆత్మతో సత్యముతో ఆరాధించడం మీకు కృప చూపండి. చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు సకాలంలో వచ్చి మీ కృపను గ్రహించండి. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రాజీ పెద్దలకు వందనాలన్నా. మన మధ్యలో తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా నుంచి జఫన్యా గారు మన మధ్యలో ఉన్నారు. నన్ను ఒక కీర్తన పాడి ప్రభు నామను గణపరచాల్సిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తెలియజేస్తున్నానన్నా. జఫన్యా అన్న వందనాలండి. వందనాలండి. కీర్తన పాడినా. ప్రియ యేసునాదా పని చేయ నేర్పు, నీదు పొలములో కూలివానిగా కావాలి నేను నీదు తోటకు కావలివానిగా. ప్రియ యేసునాథా పని చేయ నేర్పు, నీదు పొలములో కావాలి నేను నీదు తోటకు కావలివానిగా. ఏకభావము సేవ భారము యేసు మనసుతో సాగిపోదును. ఏకభావము సేవ భారము
యేసు మనసుతో సాగిపోదును, విసుకక విడువక కష్టించి పని చేయుదున్, విసుకక విడువక కష్టించి పని చేయుదున్. ప్రియ యేసునాదా పని చేయ నేర్పు, నీదు పొలములో కూలివానిగా కావాలి నేను నీదు తోటకు కావలివానిగా. త్యాగభరితము యేసు చరితము, త్యాగ సహితమే ప్రాణాత్మ దేహముల్, త్యాగభరితము యేసు చరితము, త్యాగభరితమే ప్రాణాత్మ దేహముల్. అందుకే ఈ జీవితం నా యేసు నాకిచ్చెను, అందుకే ఈ జీవితం నా యేసు నాకిచ్చెను. ప్రియ యేసునాథా పని చేయ నేర్పు, నీదు పొలములో కూలివానిగా కావాలి నేను నీదు తోటకు కావలివానిగా. స్వచ్ఛమైన ప్రేమను మచ్చలేని సేవను మెచ్చునేసు మహిమతో వచ్చు వేళ, స్వచ్ఛమైన ప్రేమను మచ్చలేని సేవను మెచ్చునేసు మహిమతో వచ్చు వేళ. మరువకు నా ప్రాణమా నీ ప్రయాస వ్యర్థము కాదు, మరువకు నా ప్రాణమా నీ ప్రయాస వ్యర్థము కాదు. ప్రియ యేసునాథా పని చేయ నేర్పు, నీదు పొలములో కూలివానిగా కావాలి నేను నీదు తోటకు కావలివానిగా. సొంత పనులతో సంతసించక ఆశతో ఆత్మలన్ అవని వెదకుచు, సొంత పనులతో సంతసించక ఆశతో ఆత్మలన్ అవని వెదకుచు, అలయక కృంగక కష్టించి పని చేయుదున్, అలయక కృంగక కష్టించి పని చేయుదున్. ప్రియ యేసునాథా పని చేయ నేర్పు, నీదు పొలములో కూలివానిగా కావాలి నేను నీదు తోటకు కావలివానిగా, కావాలి నేను నీదు తోటకు కావలివానిగా, కావలివానిగా. ఓకే, వందనాలు బ్రదర్. కీర్తన పాడిన
మంచిది, మనం శ్రేష్టమైన సమయానికి వచ్చాము. మన మధ్యలో మార్కాపూర్ నుంచి పి ప్రభారావు గారు దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. ప్రార్థనకు సహాయకరముగా ఎర్రగంట్ల నుంచి బ్రదర్ కె శివారెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. ప్రార్థనలు నడిపించవలసిన ప్రభు నామములో తెలియజేస్తున్నాను. వందనాలన్నా. ఆనందం పేరు చేయండి అన్న. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రేమపూర్వక వందనాలు. ప్రభు నామములో ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహోన్నతుడవు, మహాగణుడవు, నిత్య నివాసివి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మరి గత రాత్రి అంతట్లో నీ కృప, నీ సహాయం మాకు ఇచ్చి తండ్రి, ఉదయకాలంలోనైనా నీ సన్నిధిలో చేరుకుని మా ప్రభువా, నా తండ్రి, ఇంతవరకు నా ప్రార్థన ద్వారా, కీర్తన ద్వారా తండ్రి నీవు మహిమ పొందినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇది కూడా మరి మా ప్రభువా, మరి వాక్య ధ్యానము నిమిత్తము తండ్రి, నీ దాసుని మా పెద్దలు నా తండ్రి నా ప్రభువా, మరి ప్రభాకర్ అన్నగారిని మా మధ్య ఉంచి మరి మా తండ్రి నీవు మాతో మాట్లాడుతున్నందుకే నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును మా తండ్రి, ఈయన నీ దాసుడు మాతో ఏమి మాట్లాడాలనో మరి మా తండ్రి, ఈయన నీ తండ్రి ఆ మాటలు మాతో తేటగా మాట్లాడండి మా ప్రభువా. ఆ వర్తమానాన్ని పరలోకం నుంచి మరి మా తండ్రి నీ మాటలున్నాయి తండ్రి, మరి మా ప్రభువా, ఏనా తండ్రి ఆ మాటలు సూటిగా నేటుగా మరి మా ప్రభువా మా హృదయాలకు తాకున్నట్లుగా మరి మా తండ్రి ఈ ఆత్మకు ఏ మాట అవసరమో మా ప్రభువా, మరి మా తండ్రి నీ దాసుని ఆత్మపూర్ణునిగా చేసి మరి మా తండ్రి నీ పక్షాన నిలవబెట్టి మాతో మాట్లాడమని ప్రార్థన చేయుచున్నాం. అలాగా మా తండ్రి, ఇదిగో నా తండ్రి ఈ కొడుకులో నా ప్రభువా, మొదటి నుంచి చివరి వరకు మరి మా ప్రభువా ఎటువంటి అంతరాయం లేకుండా మరి మా తండ్రి నీవే మహిమ పొందమని, మాకు ఆశీర్వాదము కలుగజేయమని మా ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, ప్రార్థించిన కె శివారెడ్డి గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలన్నా. మన మధ్యలో మార్కాపురం నుంచి దైవదాసులు పి ప్రభాకర్ రావు గారు అన్నగారు మన మధ్యలో ఉన్నారు. వాక్య సందేశము 6 గంటల వరకు వినిపించవలసినదిగా ఈ సమయాన్ని అన్నకు అప్పచెప్తున్నాను. ప్రభాకర్ రావు గారు వందనాలన్నా. అందరికీ ప్రభునామములు వందనాలండి. మరోసారి మనం అందరము దేవుని వాక్య సహవాసంలోనికి చేరరావడానికి ప్రభువు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మన వాక్య ధ్యానమునకు సహాయకరంగా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినది. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినది. మరొక మాట మనం చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన
తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. ప్రభువారు మన కొరకై ఈ మాటలు దీవించునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, పెద్దలారా, మనం చదువుకున్న లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడిన మాటలు రెండు మనం చదువుకున్నాం. పౌలు గారు రాసిన పత్రికలు రెండు భాగాలుగా మనకు కనబడతాయి. ఒకటి సంఘాలకు ఆయన వ్రాసాడు, రెండు వ్యక్తిగతంగా ఆయన వ్రాసాడు. సంఘాలకు వ్రాసిన, వ్యక్తిగతంగా వ్రాసిన, ఆయన సంఘాల క్షేమాన్ని ఆశించి ఆయన వ్రాసిన వాడుగా మనకు కనబడుతున్నాడు. సంఘాల క్షేమాన్ని ఆశించి, సంఘాల క్షేమాన్ని కోరి పౌలు గారు పత్రికలు రాశాడు. ఈ మాట మనం ఎంతైనా అనుసరించదగింది, ఆచరించదగింది. మనము వ్యక్తిగతంగా, సంఘాలుగా మనం చేసే సహవాసం యొక్క సారాంశం ఏం కావాలి అనంటే సంఘాల క్షేమం అయి ఉండాలి. సహోదరులుగా మనము ఆయా సమయాల్లో కలిసి మాట్లాడినా లేక ఫోన్లో సంభాషించుకున్నా, సంఘాలుగా మనం సమకూడినా మన ఆలోచన, మన ఆశ ఏమై ఉండాలి అనంటే సంఘాల క్షేమం అయి ఉండాలి అని పౌలు గారి వ్రాతను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. సంఘాలకు కీడు కలిగించే ఆలోచనలో, స్వప్రయోజనాన్ని ఆశించే ఆలోచనలో, మన ఆలోచనలో, మన మాటలో ఎన్నడూ దొరలకుండా ఉండునుగాక. సరే, మనం చదువుకున్న లేఖన భాగానికి మనం వస్తూ ఉండగా పౌలు గారు తిమోతికి వ్రాసిన పత్రికలోని మాట, ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడిన మాట రెండింటిని మనం గమనిస్తున్నప్పుడు తిమోతి పత్రికలోనేమో ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అని మనం చదువుతున్నాము. ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతూ అక్కడేమన్నాడు అనంటే, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమునకు కాయుటకు దేనియందు మిమ్మల్ని అధ్యక్షులుగా పరిశుద్ధాత్మ నియమించెను అనే మాట మనం చదువుతాం. ఒకటేమో పరిశుద్ధాత్మ నియామకము అని మనం గమనిస్తున్నాము, రెండేమో అధ్యక్షులుగా ఆశించడము అని మనం చదువుతున్నాం. అధ్యక్షులుగా ఆశించడం, అధ్యక్ష పదవిని ఆశించిన వాడు మంచి పనిని అపేక్షిస్తున్నాడు, ఈ మాట నమ్మదగినది అన్నాడు. ఎందుకు అన్నాడు? అధ్యక్ష పదవిని కొందరు ఆశించారు, కొందరిని పరిశుద్ధాత్మ నియమించాడు. వీటి చరిత్ర మనకు ఎంతైనా అవసరమైనది. వాస్తవంగా దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయడానికి ఎవరు అర్హులు అన్నది పరిశుద్ధాత్మ ఆయన ఎరిగి నిర్ణయించి బయలుపరిచేవాడుగానే ఉన్నాడు. కానీ మొదటి శతాబ్ద కాలంలో కొందరు అధ్యక్ష పదవిని ఆశించారు. అలాగ ఆశించడము నమ్మదగినది అని పౌలు గారు రాయడానికి గల కారణం ఏంటి అనంటే, మొదటి శతాబ్ద కాలంలో సంఘమునకు ప్రభుత్వాల ద్వారా, మతాధికారుల ద్వారా ఎక్కువ హింస కలిగింది. అటు ప్రభుత్వం ద్వారా కలిగింది, అటు మత నాయకుల వలన కూడా కలిగింది. అందులో మొదటగా
ఎవరిని వారు టార్గెట్ చేసేవారంటే అధ్యక్షులను, పెద్దలను. ఇక్కడ అధ్యక్షుడు అని అంటే పెద్ద అని అర్థం. దీన్ని మూల భాషలో ఆంగ్లంలో మనకు బిషప్ అని కూడా రాయబడి ఉంటుంది. బిషప్ అనేది కూడా ఈ పదాన్ని కూడా వాడారు. ఈ పదాన్ని బిషప్ అనే పదాన్ని చూసినప్పుడు మనం అదేదో ఆర్సీఎం వాళ్లకు, సిఎస్ఐ వాళ్లకు చెందిన పదం అనే ఆలోచన బ్రదర్ అండ్ అసెంబ్లీ వాళ్ళకు ఉంది. అది ఎవరి పేటెంట్ కాదు. సంఘంలో పెద్దలైన వారిని బిషప్ అని పిలవడంలో తప్పేం లేదు, ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఆ పదాన్ని వాడాడు. కాకపోతే బిషప్ అని అభిషేకం లేదు. ఒక వ్యక్తిని బిషప్ అని ఎవరు అభిషేకించాల్సిన అవసరం లేదు. అది పరిశుద్ధాత్మ ద్వారా అధ్యక్షుడు పెద్ద అనే సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. సరే, ఆనాడు ఎందుకు ఆశించారు అనంటే మతనాయకుల ఆధారం, మతనాయకుల యొక్క, ప్రభుత్వాల యొక్క దాడి సంఘమును హింసించేటప్పుడు ముందుగా టార్గెట్ ఎవరు అనంటే నాయకులే. కాబట్టి ఆనాటి కాలంలో నాయకులుగా ఉండడానికి ఎవరు ఇష్టపడేవారు కాదు. ఒకవేళ నాయకులుగా ఉండి వారు హింసించబడినప్పుడు వారికి పేరు కూడా అలాగే నిలవబడేది. వారికి చరిత్రలో వారికి మంచి పేరు కూడా నిలవబడేది. ప్రభువు కొరకు వారు హింసించబడ్డారు, ప్రభువు కొరకు హతసాక్షులయ్యారు అనే పేరు కూడా వారికి ఉంది. ఆ కారణం చేత చాలా మంది మేము కూడా అధ్యక్షులుగా ఉంటాం, ఎందుకంటే మాకు కూడా మంచి పేరు వస్తుంది అన్న ఆలోచనతో చాలా మంది ముందుకు వచ్చేవారు. మనకు ఈ సంగతి కొంచెం అర్థం కావడానికి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ప్రేమకున్న లక్షణాలు రాశాడు. మనం అందరం ఎరుగుదు. అందులో ఒక ముక్క మనం పట్టుకుందాం, చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఇలా అన్నాడు. 13వ అధ్యాయం 3వ వచనంలో 2వ లైన్లో ఇలా మనం చదువుతున్నాం, చూడండి. కాల్చుటకు నా శరీరమును అప్పగించినాను అన్నాడు. కాల్చుటకు నా శరీరమును అప్పగించినాను. క్రింద ఏమన్నాడు? కాల్చుటకు అనే దగ్గర 2 అంకె వేసి అతిశయించు నిమిత్తము అన్నాడు. కాల్చుటకు అనే దగ్గర 2 అంకె వేసి అతిశయించుటకు అన్నాడు. అంటే అర్థమేనంటే మొదటి శతాబ్ద కాలంలో సంఘమును హింసించినప్పుడు అలాగూ హింసింపబడిన వారికి ఘనత దక్కేది. ఎవరైతే హింసింపబడ్డారో, ఎవరైతే బాధింపబడ్డారో వారికి ఘనత దక్కేది. ఎదుటి వారికి కలిగిన ఘనతను చూసి కొంతమంది అతిశయించడానికి, మేం కూడా హింసించబడ్డాము అని అతిశయంగా చెప్పుకోవడానికి కొన్నిసార్లు వారు తమ దేహాలు అప్పగించేవారు. ఆ కారణం చేత పౌలు గారు ఏమన్నాడంటే, ప్రేమతో ఎవరైనా హింసను అనుభవిస్తే వారికి ఘనత ఉంది, కానీ అతిశయించడానికి వారు శరీరాన్ని అప్పగిస్తే వారికి ఏమి ఘనత లేదు అన్నది సారాంశం. కాలవడానికి ఎవరు శరీరం అప్పగిస్తారు అంటే ఎవరు అప్పగించరు. అయితే ప్రేమతో అప్పగిస్తే, ప్రభువును ప్రేమించి ఎవరైనా అప్పగిస్తే అట్టి వారికి ఘనత ఉన్నది. కానీ కొందరు అతిశయ కారణం చేత అతిశయించడం కొరకు మాత్రమే తమ శరీరాలు అప్పగించేవారు. అలాంటి వారికి ప్రేమ లేకుండా అప్పగించారు కాబట్టి అది వ్యర్థము అని పౌలు గారి సారాంశం. ఇక్కడ కూడా అదే మనం గమనిస్తున్నాం. ఇక్కడ కూడా ఏం చదువుతున్నామనంటే, అధ్యక్ష పదవిని ఆశించారు. ఎందుకు ఆశించారు అనంటే ఘనత కొరకు ఆశించారు, గొప్ప కొరకు ఆశించారు. ఘనత కొరకు, గొప్ప కొరకు ఆనాడు ఆశించారు. ఈనాడు కూడా అదే మనం గమనిస్తుంది. అధ్యక్ష స్థానాన్ని పెద్దగా ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నారు అనంటే, మనకు సంఘాల్లో ఈ మాట వినబడుతూ ఉంటుంది. మేము
సంఘం కట్టిన నాటి నుండి ఉన్నాం కాబట్టి మాకు పెద్దలుగా మా కుటుంబాలు ఎవరికైనా ఒకరికి ఇవ్వాలి. ఈ గొడవలు మనం చూస్తున్నాం. సంఘ పునాదుల దగ్గర నుంచి మేము ఉన్నాం, అందుకని మాకు అధ్యక్ష పదవి పెద్దలుగా మేము కూడా ఉండాల్సిందే. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో బంధుత్వాలతో కూడి మా ఇంటి పేరటోళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి మా కుటుంబాలకు సంబంధించి ఒక ఆయన పెద్దగా ఉండాల. ఇలాంటి గొడవలు మనం సంఘాల్లో చూస్తున్నాం. ఈ సంగతి పౌలు గారి దృష్టికి వచ్చినప్పుడు సంఘాల్లో కొందరు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు అన్న సంగతి పౌలు గారి దృష్టికి వచ్చినప్పుడు ఆయన క్లారిఫై చేస్తున్నాడు. అదేంటంటే, మంచిదేనండి, అధ్యక్షుడుగా పెద్దలుగా ఉండడం మంచిదేనో, అలా ఆశించడం కూడా మంచిదేనో, అది నమ్మదగిందే, అలా ఆశించడం మంచిదే, ఇబ్బంది ఏం లేదు. కానీ అయితే ఈ లక్షణాలు ఉండాలి ఆశించే వాళ్లకు అని రాశాడు. అపోస్తల కార్య గ్రంథంలో ఏం చదువుకున్నామనంటే, పరిశుద్ధాత్మ మిమ్మును కాయుటకు దేని యందు అధ్యక్షులుగా నియమించను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని అధ్యక్షునిగా, కాపరిగా, పెద్దగా, బోధకునిగా, సువార్థికునిగా ఆయన ఎంపిక చేసుకుంటాడు. ఎవరిని ఎంపిక చేసుకుంటాడు, ఎందుకు ఎంపిక చేసుకుంటాడు అనంటే, దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అవి ఎరిగిన ప్రభువు ఎంపిక చేసుకుంటాడు. అలాంటి వారికి పనిని అప్పగిస్తాడు. వారి ద్వారా నమ్మదగిన పని జరుగుతుంది. అయితే ఆశించే వారికి పౌలు గారు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఎవరైనా ఆశిస్తున్నారా? అయితే ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. కింద కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు ఆశించండి, లేకపోతే ఆశించొద్దు అన్నాడు. 3వ అధ్యాయము 2వ వచనం నుంచి అధ్యక్షుడు ఎలా ఉండాలి అన్న సంగతి 7వ వచనం వరకు రాశాడు. 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు అధ్యక్షుడైన వాడు ఎలా ఉండాలి అని రాశాడు. తీతుకు రాస్తూ కూడా ఒక మాట అంటాడు చూడండి, మనకు సహాయకరము. పౌలు గారు తీతు పత్రికలో కూడా ఆయన ఏమంటాడనంటే, మొదటి అధ్యాయం 5వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అన్నాడు. అక్కడ పదాన్ని మనం మనసులో పెడదాం. అదేంటంటే, లోపముగా ఉన్న వాటిని దిద్ది అన్నాడు. లోపముగా ఉన్న వాటిని దిద్ది పెద్దలను నియమించుము అన్నాడు. అంటే పెద్దల నియామకం ద్వారా ఏం జరగాలి అనంటే, లోపము లేదు అన్నది డిక్లరేషన్కి రావాలి. లోపము లేదు, సంఘములో లోపమునకు కారణము లేకుండా నియామకం జరగాలి అని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. లోపమునకు హేతువు లేకుండా ఉండాలి. అసలు అధ్యక్షులే లోపభూయిష్టంగా ఉంటే ఏంటి చెప్పండి? కాబట్టి ప్రభు ఇక్కడ ఆశించే సంగతి ఏంటంటే, ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశిస్తే అట్టివారు లోపము లేని వారై ఇదిగోండి ఈ లక్షణాలతో ఉండాలి అని 2వ వచనం నుంచి 7వ వచనం వరకు ఆయన కొన్ని విశేషమైన లక్షణాలు రాశాడు. ఈ ప్రమాణాల మేరకు ఉన్నవారు మాత్రమే ఆశించండి. ఈ ప్రమాణాలు కాకుండా అధ్యక్ష పదవిని ఆశించడానికి ఇక వేరే కారణం ఉండకూడదన్నది పౌలు గారి యొక్క ఉద్దేశం. ఈ ప్రమాణాలకు వేరుగా ఇక ఎవరు ఎన్నడూ అధ్యక్ష పదవిని ఆశించకూడదు. చాలా కాలంగా ఉన్నారని కానీ, వారికి బలం ఉన్నదని కానీ, వారికి ఆర్థిక స్థితిగతులు ఉన్నాయని కానీ, వారు మాట నేర్పరులని కానీ, ఏ క్వాలిఫికేషను వారిని పెద్దలుగా నియమించడానికి కారణము కాకూడదు. కానీ విచారకరమైన సంగతి ఏంటి అనంటే,
ఇక్కడ పౌలు గారు ఆధ్యాత్మిక బలాన్ని గురించి ఆయన రాశాడు. ఆధ్యాత్మికంగా లోపము లేని వారుగా, ఆధ్యాత్మిక బలవంతులుగా ఎవరుంటారో అట్టి వారిని పెద్దలుగా నియమించండి, అట్టివారు పెద్దరికాన్ని, అధ్యక్ష పదవిని ఆశించండి అని పౌలు గారు రాశాడు. కానీ నేడు మనము ఆధ్యాత్మిక బలము కంటే నేటి బ్రదర్ అండ్ సంఘాల్లో ఆర్థిక బలమే పెద్దలకు ప్రమాణమైంది. ఆర్థిక బలమే పెద్దలుగా నియమించబడ్డానికి ప్రమాణమైంది. ధనము, ఉద్యోగము, పరపతే పెద్దలుగా నియమించబడ్డానికి కారణమైంది. మనం ఎందెందు వెతికినా, ఏ స్థానిక సంఘంలో వెతికినా ఒక సామాన్యుడైన వ్యక్తి, ఆధ్యాత్మికంగా బలము కలిగిన వ్యక్తి, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి, ఆధ్యాత్మిక విలువలు కలిగిన వ్యక్తులు సంఘాల్లో పెద్దలుగా మనకు కనబడడం లేదు. ఆధ్యాత్మిక విలువలు కలిగిన వారు సంఘ పెద్దలుగా మనకు కనబడడం లేదు. సంఘాల క్షేమాన్ని ఆశించేవారు మనకు అధ్యక్షులుగా కనబడడం లేదు. సంఘాల క్షేమాన్ని ఆశించేవారు కనబడడం లేదు. సంఘానికి వర్తమానం, సరి అయిన వర్తమానం అందించేవారు మనకు కొదువైపోయారు. చూడండి, తీతుకు పౌలు గారు రాస్తూ ఒక మాట అంటాడు, సంఘ పెద్ద ఎలా ఉండాలి అనంటే కొన్ని లక్షణాలు రాస్తూ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అక్కడ 9వ వచనం చూడండి. 1వ అధ్యాయం 9వ వచనంలో, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగల వాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకుని వాడై ఉండవలేను అన్నాడు. సంఘాన్ని నడిపించగలిగిన పెద్దలు ఎలా ఉండాలి అనంటే, వారి ఆధ్యాత్మిక క్వాలిఫికేషన్స్ అన్నిటినీ నేను ప్రస్తావించట్లేదు, కానీ ఇక్కడ ఒక మాట మనం చదువుకున్నాం. అదేనంటే, హితబోధ విషయమై జనులను హెచ్చరించేవాడుగా ఉండాలి. ఆరోగ్యకరమైన బోధ ఏదో, అనారోగ్యకరమైన బోధ ఏదో ఎరిగిన వాడై జనులను హెచ్చరించాలి. నేటి కాలంలో ఒకప్పుడు సంఘాల్లో వినబడిన బోధే బోధ, కానీ నేటి కాలంలో విస్తారమైన బోధ మన చేతుల్లోకి వచ్చేసింది, మన ఇంట్లోకి వచ్చేసింది. యూట్యూబ్ ద్వారా రకరకాల బోధలు వినడానికి అవకాశం ఏర్పడింది. ఇందులో వాస్తవాలేంటో అవాస్తవాలేంటో తేల్చుకోలేని స్థితిలో ప్రజలు పడిపోయారు. చాలామంది ఈ ఆకర్షణీయమైన బోధలకు ఆకర్షించబడి, వాక్య సత్యము కాని బోధలకు ఆకర్షించబడి, వాక్య సత్యము కాని విధానాలకు ఆకర్షించబడి వీళ్లను చూచి సంఘాల్లోనికి అలాంటి బోధలు, పద్ధతులు నేడు తెచ్చిపెట్టేశారు. కారణం ఏంటి అనంటే, దీనికి ప్రధానమైన లోపము హితబోధ విషయమై జనులను హెచ్చరించు నాయకులు లేకుండా పోవడం. అదేదో సామెత చెప్తారే, లోకంలో ఉన్న వాటిని చూచి అక్కడ ఆకర్షణీయంగా ఉంది, అందరు అటువైపు వెళుతున్నారు కాబట్టి చాలా చోట్ల వినపడే మాట ఇది. బ్రదర్, ఇది ఎందుకు చేస్తున్నారు, ఇది క్రమం కాదు కదా అని అంటే, మనం చేయకపోతే చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు బ్రదర్, అందుకే మేము కూడా చేస్తున్నాం. మనం చేయకపోతే ప్రజలు ఇక్కడ ఉండడం లేదు. ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారో అక్కడికి వెళ్ళిపోతున్నారు, అందుకని వాళ్ళు చేయడం ఎందుకని మనమే చేస్తున్నాం అంటున్నారు. ఒకప్పుడు పండుగలకు వాటికి మన కూడికలు లేవు. మన సంఘాల్లో ఒకప్పుడు పండుగల కూడికలు లేవు. ఇప్పుడు పండుగల కూడికలు కూడా వచ్చి దాని మీద వితండవాదం ప్రారంభమైంది. పెడితే తప్పేంటి, వాక్యం వింటే తప్ప, ఆ రోజు వాక్యమే కదా మనం కూడా వినేది, అదేంటి తప్పు అని వితండవాదం చేసేవారు తయారయ్యారు. కూడిక పెట్టడం తప్పు కాదు, పండుగ పేరున పెట్టడం తప్పు.
ఎందుకు పెడుతున్నామనంటే మనం పెట్టకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు. వారకొడికలు ఉన్నాయి, వాటికి రమ్మని చెప్పరు, ఎందుకంటే వీళ్ళే రారు కాబట్టి. సరిగా స్థానిక కూడికలు ఉన్నాయి, స్వార్థ అవసరత కూడికలు ఉన్నాయి, సహవాస కూడికలు ఉన్నాయి. వీటికి మనమే రాము, మన కుటుంబంలో వాళ్ళే రారు. అందుకని మనం వాటిని ప్రోత్సహించడం లేదు. మిగిలిన వాటి ఎందుకు ప్రోత్సహిస్తున్నాం? కారణం ఏంటి అని అంటే, ప్రజలు వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోకూడదు కాబట్టి, వాళ్ళు ఇక్కడే ఆగాలి కాబట్టి, వాళ్ళ మెప్పు కొరకు మనము హితబోధను బోధించడం లేదు. వాక్యం చెబుతోంది, హితబోధ విషయమై జనులను హెచ్చరించాలి, ఎదురాడు వారి మాట ఖండించుటకు శక్తి గలవాడుగా. ఎవరైనా ఇలాగూ వాక్య విరోధమైన వాటిని గురించి మాట్లాడినప్పుడు అలాంటి వారికి వాక్య వివరణ ఇచ్చి ఏది తప్పో ఏది రైటో ఖండించేవారుగా ఉండాలి. కానీ ఇప్పుడు ఈనాడు దీన్ని మనం గమనించడం లేదు. ఎందుకు? కారణం ఏంటి అనంటే, ముందు అతను నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకున్నవాడు కాదు. బోధలో లోపం మనకు కనబడుతుంది. బోధలో ఎందుకు లోపం ఉంది అనంటే, ముందు అధ్యక్షులుగా ఉన్నవారిలో లోపం ఉన్నది. అధ్యక్షులుగా ఉన్నవారికి లేఖన సత్యము సరిగా ఎరుగరు, లేఖన సత్యము సరిగా ఎరుగరు. అందుకనే సంఘాలు ఈనాడు బలహీనమైపోయి లోక సంబంధమైన బోధల వైపు ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. మన పిల్లలు మన ఊళ్ళు వదిలి ఏ బెంగళూరుకో, ఏ హైదరాబాద్కో, ఏ బొంబాయికో, ఎక్కడికో ఉద్యోగాల కోసం వెళ్ళిపోతే వాళ్ళని అడిగితే చెప్తున్నారు, బాబు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఆరాధనకు అని అంటే, మా దగ్గరలో ఒక సంఘం ఉందన్న అక్కడికి వెళ్తున్నాం అంటున్నారు. ఈ ఊర్లో ఒక ఫేమస్ సంఘం ఉంది అందుకని అక్కడికి వెళ్తున్నాం అంటున్నారు. కానీ వాక్యక్రమం ఎరిగి మేము వాక్యక్రమంలో ఉన్న మన సంఘాలకి వెళ్ళడం లేదు అని చెప్పేవారు ఎక్కువైపోయారు. వీరిలో పెద్దల పిల్లలు ఉన్నారు, స్వార్థికుల పిల్లలు ఉన్నారు. కారణం ఏంటి అనంటే, నమ్మదగిన బోధ యొక్క లోపం. అందుకని పౌలు గారు సంఘాల క్షేమం కొరకు ఆయన ఏం రాస్తున్నాడు అనంటే, సంఘాల క్షేమం కొరకు ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశిస్తే అట్టివారు ఈ లక్షణాలు కలిగిన వారై ఉండాలి. ఈ లక్షణాలు కలిగిన వారై ఉండాలి. ఈ లక్షణాలు లేకుండా, ఈ స్వభావం లేకుండా, ఈ నమ్మదగిన బోధ లేకుండా అధ్యక్షులుగా ఉండడం అనేది సంఘాలకు చాలా ప్రమాదం. ఇక్కడ 2 భాగాలు మనం గమనిస్తున్నాం. ఒకటి, పరిశుద్ధాత్మ ద్వారా నియమించబడిన అధ్యక్షుడు. 2, కోరుకొని అధ్యక్షుడైనవాడు, ఆశించి అధ్యక్షుడైనవాడు. ఆశించి అధ్యక్షుడైనవాడు, పరిశుద్ధాత్మ ద్వారా అధ్యక్షుడైనవాడు. వీరిద్దరిని బట్టి మనకు అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా నియమించబడిన వారి వలన సంఘాలకు క్షేమం కలుగుతుంది, ఆశించిన వారి వలన సంఘాలకు క్షేమం కలగడం లేదు. ఆశించిన వారి ద్వారా సంఘాలకు క్షేమం కలగడం లేదు. కారణం ఏంటంటే, ఆశించిన వారిలో ఈ లక్షణాలు మనకు కనబడవు. ఆశించిన వారిలో ఈ లక్షణాలు మనకు కనబడవు. ఎందుకు ప్రభు ఈ లక్షణాలు రాయించాడు అనంటే, ప్రభువు ఆయన లోపము లేనివాడు. ఆయన లోపము లేనివాడు. మన ప్రభువుని గురించి మనం గమనిస్తున్నప్పుడు యాకోబు భక్తుడు ఇలా అన్నాడు. చూడండి, ఆ మాట మనం చదువుదాము, సహాయకరము. యాకోబు గారు ప్రభువుని గురించి రాస్తూ ఒక మంచి మాట వాడతాడు. ఆయన 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ఆఖరి మాట నేను చదువుతున్నాను, చూడండి. ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అన్నాడు. ఆయన యందు చంచలత్వము లేదు, గమనం వలన కలుగు ఛాయ అంటే అటు ఇటు కదిలినప్పుడు నీడ చలిస్తుంది, అలాంటి చంచలత్వం ఆయనలో లేదు. ఎందుకనంటే ఆయన స్థిరమైన వాడు.
మన ప్రభువు చంచలుడు కాడు, ఆయన స్థిరమైన వాడు, నిలకడైన వాడు. ప్రభువు నిలకడైన వాడు, ప్రభువు స్థిరమైన వాడు, ప్రభువు నమ్మదగిన వాడు, మన ప్రభువు యథార్థవంతుడు. ఆయన సంఘమును నడిపే విధానంలో ఆయన ఎంపిక చేసుకున్న వారు కూడా అలాగే ఉంటారు. ఆయన ఎంపిక చేసుకున్న వారు అలాగే ఉంటారు. అయితే ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే, మరి ప్రభువు నియమించాడని ఎలా అర్థం అవుతుంది? ఇది పరిశుద్ధాత్మని ఎంపిక అన్నది మనకి ఎలా అర్థం అవుతుంది అన్నది ఇక్కడ మనకు గొప్ప సమస్య. ఇది పరిశుద్ధాత్మ నియామకము అన్న సంగతి ఎప్పుడో ఎలా అర్థం అవుతుంది అనంటే, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని అధ్యక్షునిగా ఎన్నుకుంటే ఆయన నియమించిన వ్యక్తి ఎల్లప్పుడూ సంఘక్షేమాన్ని చూస్తాడు. ఎల్లప్పుడూ సంఘక్షేమాన్ని చూస్తాడు. ఇక వేరే ఆలోచన ఉండదు. ఈ సంగతి మనకు అర్థం కావడానికి ఇట్లా మనం చదువుకుందాం, సహాయకరం. యోహాను వ్రాసిన సువార్త 10వ అధ్యాయం. యోహాను వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనము నుంచి మనం చదువుదాం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తమవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును అన్నాడు. గొర్రెల క్షేమాన్ని చూచేవాడు కాపరి, గొర్రెల క్షేమాన్ని చూడని వాడు జీతగాడు అన్నాడు. జీతగాడిని నియమిస్తారు, కాపరి తన సొంత గొర్రెలను కాస్తాడు. ఇద్దరు గొర్రెలనే కాస్తారు. ఒకరైతే సొంత గొర్రెలను కాస్తారు, వారు ప్రేమతో కాస్తారు, వారు గొర్రెల క్షేమం కొరకు కాస్తారు. ఈ మాట మనము దీనికి ఇంకో మాట కూడా జోడి చేసుకుంటే బాగుంటుంది. యాకోబు గారు తన మామ అయిన లాబానుతో మాట్లాడుతున్నాడు. ఎండకు నేను ఎండాను, మంచుకు నేను తడిచి క్షీణించాను అన్నాడు. మందక్షేమం కొరకు యాకోబు క్షీణించాడు. మందక్షేమం కొరకు యాకోబు ఎండకు తడిచాడు. అంటే అర్థం ఏంటంటే, మందక్షేమం కొరకు శ్రమించడానికి, మందక్షేమం కొరకు కృషించిపోవడానికి, మందక్షేమం కొరకు ఎంత శ్రమనైనా ఓర్చుకోవడానికి కాపరి ఇష్టపడతాడు. మందక్షేమం కొరకు కాపరి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. చూడండి, ఒక మాట మనం చదువుదాము. తిమోతికి పౌలు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఇలా మనం చదువుదాం. 3వ అధ్యాయము 3వ వచనం మధ్యలో 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, పుట్టువాడును కాక అన్నాడు. రెండవది, ధనాపేక్ష లేని వాడై అన్నాడు. కొట్టువాడు అనేది ఇంగ్లీష్లో నాశనము చేసేవాడు అని రాయబడింది, డిస్ట్రాయర్ అని రాయబడి ఉంది. అంటే నాయకుడైన వాడు, పెద్ద అయిన వాడు, కాపరి అయిన వాడు ఎప్పుడైనా కాపుదల కాసేవాడే కానీ నాశనం చేసేవాడు కాడు. ఎప్పుడైనా కాపుదల కాసేవాడే కానీ నాశనం చేసేవాడు కాడు. ఇది మనకు మోషేలో మనకు కనబడుతుంది. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించే క్రమంలో అనేక పర్యాయాలు ఇశ్రాయేలు ప్రజలు మోషే మీదకి తిరుగుబాటు చేసినప్పుడు మోషే వారి మీద చర్య తీసుకోవడానికి, మోషే వారిని గద్దించడానికి, శిక్షించడానికి అర్హత కలిగిన వాడే కానీ మోషే సర్వ సమాజం ఎదుట సాగిలపడెను అని మనం చూస్తాం. సంఖ్యాకాండాన్ని మనం చదువుతున్నప్పుడు
నిర్గమాకాండ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు పలు పర్యాయాలు మనకు కనబడే మాట ఏంటంటే మోషే సర్వ సమాజం ఎదుట సాగిలపడే. ఆయన నాశనం చేయలేదు, ఏమైతే ఏమైంది అనుకోలేదు. కానీ మనకు రాజులు ఏర్పడిన తర్వాత యెరోబాము మనకు కనబడతాడు. యెరోబాము ఇశ్రాయేలు ప్రజలు నాశనం కావడానికి కారకుడయ్యాడు. మనకు రాజుల గ్రంథం అంతా వరుసగా కనపడుతూ ఉంటుంది. ఒక మాట పదే పదే మనకు కనబడుతుంది. ఎవరు పాపము చేసినా, ఎవరు దేవునికి విరోధంగా ప్రవర్తించినా వారిని గురించి ప్రస్తావించడానికి ప్రభువు వాడిన మాట ఏంటంటే యెరోబాము చేసినట్టుగా ఇతడు కూడా పాపము చేసెను అని వ్రాయబడి ఉంటుంది. యెరోబాము పాపము చేయడానికి ఎలాగో కారకుడయ్యాడో ఈ రాజు కూడా అలాగే కారకుడయ్యాడని పదే పదే యెరోబామును ప్రస్తావించాడు పరిశుద్ధాత్మ దేవుడు. కారణం ఏంటంటే యెరోబాము ఇశ్రాయేలు ప్రజలను నాశనం వైపు నడిపించాడు. ఇక్కడ కూడా మనం అదే చదువుతున్నాము. కొట్టువాడు అనంటే డెస్ట్రాయర్, నాశనం చేయని వాడై ఉండాలి. రెండోది అక్కడ మనం గమనిస్తున్నాము, ధనాపేక్ష లేని వాడై ఉండాలి అన్నాడు. ధనాపేక్ష లేని వాడై ఉండాలి అంటే అర్థం ఏంటంటే మంద కాపరి మంద క్షేమం కొరకు ఎంత ధనాన్నైనా వెచ్చిస్తాడు. ఏమంటే మందకు జబ్బు చేసింది అనుకోండి, మంద కాపరి ఏం చేస్తాడు? వైద్యుని పిలిపించి ఆ మందకు వచ్చిన జబ్బు తొలగించడానికి వైద్య ఖర్చులన్నీ భరిస్తాడు. మందకు వైద్య ఖర్చులన్నీ భరిస్తాడు. నేడు సంఘాల్లో మనం గమనించే చాలా విచారకరమైన సంగతి ఏంటంటే సంఘాల్లో ప్రయోజనకరమైన ఆధ్యాత్మిక క్షేమం కలిగించే బోధను అందించకపోగా, ఆధ్యాత్మిక క్షేమకరమైన బోధన అందించకపోగా ఇదేదో సామెత చెప్తారే, అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదని. చాలా సంఘాల్లో మనకు కనబడే సంగతి ఏంటంటే వీళ్ళ దగ్గర బోధ లేదు, కనీసం బోధను ఎరిగిన వారిని పిలిపించి చెప్పించేది కూడా కనబడటం లేదు. ఈనాడు పెద్దల పని ఏమైంది అని అంటే ఆదివారం రావడము, రొట్టె రసం పంచిపెట్టడము, 4 ముక్కలు వాళ్ళకి తెలిసిందేదో చెప్పడము, సంచి తీసుకొని సంకనం పెట్టుకొని పోయి బ్యాంకులు వేసుకోవడం. ఇంతే సంగతులు ఇదే సంఘ పెద్దల డ్యూటీ అయిపోయింది. ఇది కాదు మన డ్యూటీ. నాయకులైన వారు, అధ్యక్షుల డ్యూటీ అది కాదు. ధనాపేక్ష లేని వారు, మా సంఘాల్లో లక్షలు ఉన్నాయండి అంటే మీరు ధనాపేక్షతో ఉన్నారని అర్థం. మా సంఘాల్లో విస్తారంగా సొమ్ము ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు ధనాపేక్షతో సంఘాన్ని ఎండగడుతున్నారు. ధనాపేక్షతో దేవుని సంఘక్షేమాన్ని చూడడం లేదు. సంఘక్షేమం అనంటే మీ స్థానిక సంఘం మాత్రమే కాదు. ఈ మాట జ్ఞాపకం పెట్టండి సోదరులారా. సంఘక్షేమం అనంటే మన స్థానిక సంఘం మాత్రమే కాదు, మనతో పాటు మన చుట్టుపట్ల మనం ఎరిగినవి సార్వత్రికంగా సంఘాల క్షేమాన్ని చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. సంఘాల క్షేమాన్ని చూడవలసిన బాధ్యత మనందరి మీద. మన పాలకులు మనకు ఒక మంచి పాఠం నేర్పిస్తున్నారు. అదేనంటే చైనా దేశంలో ఒకే ఒక నది, పెద్ద నది ఉంది. ఆ నది పేరు హుయాంగ్ హు. ఒకే ఒక నది. మిగతా చిన్న చిన్న నదులు, మన భారతదేశంలో ఉన్నటువంటి గోదావరి నది లాంటి నది ఒకటే ఒకటి ఉంది చైనా దేశానికి. చైనా దేశం మనకంటే చాలా పెద్ద దేశం, విస్తీర్ణంలో పెద్దది. ఆ విశాలమైన దేశానికి ఆ దేశ పాలకులు ఏం చేశారంటే ఆ నదిని దేశమంతా తిరిగేటట్టుగా ప్లాన్ చేశారు. దేశమంతా ఆ నదిని ప్రవహింపజేసేటట్టుగా ప్లాన్ చేసి వాళ్ళు నీటిని సప్లై చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అనంటే
దేశమంతా బాగుపడాలి, దేశమంతా బాగుపడాలి, అది వాళ్ళ ఆలోచన. మన ఆలోచన ఏంటి చెప్పండి? మన ఆలోచన ఏంటి? మనం బాగుపడాలి, మిగిలిందంతా దాచిపెట్టాలి. ఆధ్యాత్మికంగా కూడా కొన్ని చోట్ల సరైన బోధ అందించేవారు లేరు. కొన్ని చోట్ల బాగా బోధ చేయగలిగిన దేవుని దాసులు, పెద్దలు ఉన్నారు. కొరత కలిగిన చోటికి వెళ్ళి బోధన అందించడం లేదు. అవసరం ఉన్న చోటికి స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళ క్షేమం కొరకు వారికి అవసరమైన ఆధ్యాత్మిక బోధన అందించడం లేదు. పౌలు గారు తీతుకు చెప్తున్నాడు, అయ్యా క్రేతుకు వెళ్ళు, అక్కడ కొంత లోపం ఉంది, ఆ లోపము దిద్దు, అక్కడ పెద్దల అవసరత ఉంది, పెద్దలు నియమించు. కొరత ఉన్న స్థలానికి వెళ్ళి కొరతలు తీర్చడం అనేది జ్ఞానయుక్తమైన పెద్దల బాధ్యత. జ్ఞానయుక్తమైన పెద్దల బాధ్యత. సంఘాల క్షేమం చూడడంలో ఇది చాలా ముఖ్యమైనది. దీని కొరకు ధనాపేక్ష లేని వారై ప్రయాసపడాలి. ధనాపేక్ష లేని వారై ప్రయాసపడాలి, ప్రభువు కొరకు పని చేయాలి. ఉదయకాల సమయంలో మనము పరిశుద్ధాత్మ ద్వారా నియమించబడి కొనసాగుతున్నా, ఆశించి అధ్యక్షులుగా కొనసాగుతున్నా, మన గోల్ ఏం కావాలి అని అంటే సంఘ క్షేమాన్ని చూచేవారుగా ఉండాలి. సంఘాల లోపలికి దుర్బోధ ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. సంఘాల లోపలికి దుర్బోధ ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. అలాగే దుర్బోధ ప్రవేశించినప్పుడు, దుర్బోధన ఎవరైనా తీసుకొస్తున్నప్పుడు, కొన్నిసార్లు మనకు సంబంధించిన బంధువులు, మనకు తెలిసిన స్నేహితులు, వేరు సహవాసాలు, సంఘాలకు చెందిన వారు ఉన్నారు. అలాంటి వారిని సంఘాలకు వస్తున్నప్పుడు చాలా చోట్ల మనం గమనించే సంగతి, మా అల్లుడు కాబట్టి వాక్యం చెప్తాడు, అతని బోధ ఏదైనా కానివ్వండి, మా అల్లుడు వచ్చాడు కాబట్టి వాక్యం చెప్పాలా, మా బామరుడు వచ్చాడు కాబట్టి వాక్యం చెప్పాలి, మా మాంగారు వచ్చాడు కాబట్టి వాక్యం చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ సంఘంలో చెప్తాడంట. ఇలాంటి డిమాండ్లు నేడు సంఘాల్లో మనం గమనిస్తున్నాం. బంధువు కాబట్టి అతడు మారు మనసున్నా లేకపోయినా, అతడు వాక్య సహవాసంలో సరైన సహవాసంలో ఉన్నా లేకపోయినా, వారు అందించే బోధ సరైనది అయినా కాకపోయినా, ఈనాడు మనం ఈనాటి పరిస్థితులు సంఘాల్లో నేడు మనం గమనిస్తున్నాం. జాగ్రత్త పడదాము. పౌలు గారు అందుకే రాస్తున్నాడు, అధ్యక్షుడైన వాడు నిందారహితుడుగా ఉండాలి. అధ్యక్షుడైన వాడు నిందారహితుడుగా ఉండాలి. పౌలు గారు ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ఒకవేళ కనబడకపోతే, పౌలు గారు ఇచ్చిన క్వాలిఫికేషన్స్ కనబడకపోతే అర్జెంటుగా మనం తప్పుకుంటే మేలు. అలాంటి ఆలోచన మనకు లేకపోతే, నాకు ఇట్లాంటి లక్షణాలు లేవండి, నేను ఇంత సమర్థవంతంగా చేయలేకపోతున్నాను అంటే చేయగలిగిన వాళ్ళకి అప్పగించి తప్పుకోవడం మంచిది. చేయగలిగిన వాళ్ళకి అప్పగించి తప్పుకోవడం మంచిది. ప్రభుత్వం వాళ్ళు రిటైర్మెంట్ ఎందుకు పెట్టారంటే అందుకే పెట్టారు. శరీరం సహకరించినప్పుడు, చేయలేనప్పుడు, ఇక మేము చేయలేము అని వాళ్ళంతా వాళ్ళు అనకుండా, బాబు ఈ వయసు వరకు నీ శరీరం సహకరిస్తుంది, ఆ తర్వాత సహకరించదు, తప్పుకోండి అని చెప్తున్నారు. సంఘాల్లో నేడు మనం కనబడే సంగతి ఏంటంటే, వాళ్లకు వయసు రీత్యా శరీరం సహకరించకపోయినా, మనసు సహకరించకపోయినా, వాళ్ళ ఆధ్యాత్మికంగా వాళ్ళు మానసికంగా స్థిమితంగా లేకపోయినా కొనసాగుతూ సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రియులారా, జాగ్రత్త పడదాము. మన అనుభవాలు ఎలా ఉన్నాయి? సంఘం పట్ల మన ఆలోచన, మన అనుభవాలు ఎలా ఉన్నాయి? ఆలోచన చేద్దాము. మిగిలిన సంగతులు మరోసారి మనం కలుసుకున్నప్పుడు మనము మాట్లాడుకుందాం. ప్రభువు మన కొరకు ఈ తలంపులు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మీకు మా హృదయపూర్వక స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన, మీరు
స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాల పట్ల మీ ఆలోచన, నాయన సంఘాన్ని నడిపించడానికి మీరు నియమించిన నాయకులు, వారి స్థితిగతులు, వారి ఆలోచన, వారి లక్షణాలు ఎలా ఉండాలో మేము క్లుప్తంగా గమనించగలిగి మమ్మల్ని మేము లేఖనాల ఎదుట చూసుకొని సవరించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న వారందరినీ మీరు దీవించండి, బలపరచండి. వాక్య క్రమంలోనికి మేము నడవడానికి సహాయం చేయమని నిర్వహిస్తున్న వారిని, పాల్గొన్న వారిని దీవెనకరమే హస్తాలుగా అప్పగిస్తూ యేసు ప్రభువు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. వందనాలు అందరికీ. మంచిది. దైవ సందేశం అందించిన శ్రీ ప్రభాకర్ రావణ గారికి కవనేసుకిస్తున్నామని వందనాలు చెల్లిస్తున్నానన్నా. చివరిగా మన కూడిక ముగింపుగా మన మధ్యలో ఉన్న శ్రీ శేఖర్ బాబన్న గారు ప్రార్థనలు నడిపించవలసిందిగా ప్రభునామములు తెలియజేస్తాను. వందనాలన్నా. ప్రార్థించుకుందాం. ప్రేమ, కనికరం, జాలి, కృపా దయగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. గడిచినములని నీవు తండ్రి రేయనక పగలనక కాచి కాపాడి తండ్రి ఎక్కువ జామున లేచి జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి మేమందరం కూడా తండ్రి మీ సన్నిధిలో చేరిన ఆయన ఇదిగో తండ్రి దాసు నిలబెట్టుకున్న ఆయన ఇప్పటి వరకు తండ్రి ప్రభాకరణతో తండ్రి మంచి మాటలు ఆయన మీకు నాయన మాట్లాడిన దాని తండ్రి సంఘముల గురించి ఆయన సంఘం ఎలా ఉండేది తండ్రి, ఏ విధంగా ఉండేది నాయన మాకు నేర్పించిన ప్రభా. ఆ మాటల ద్వారా మేము కూడా తండ్రి సంఘంలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండటం నీ కృపను దయచేయండి. లోకానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించటం మా కృపను దయచేయండి ప్రభా. జూమ్ మీటింగ్ లో చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆస్వాదించండి. ఇది నా అధ్యక్ష దాసుని కూడా నాయన బలపరచండి, ఆడుకోనండి ప్రభా. అలాగే నాయన ఈ జూమ్ మీటింగ్ నాయన బాలభరితమైనది, కష్టతరమైనది ఆయన కూడా తండ్రి ఈ జూమ్ మీటింగ్ కొనసాగిస్తున్నాం. బర్నవాసన కుటుంబాన్ని మరియు సేవను నాయన అభివృద్ధి చెందటానికి కృపను దయచేయండి ప్రభా. అలాగే నాయన ఈ జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి ఈ విధంగా నాయన ప్రతిదినం వాక్యం అందిస్తున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరు దీవించి ఆశ్రయించండి. ఇక నాయన జూమ్ మీటింగ్ లో ఉంటున్న బిడ్డలు నాయన మర్యాదాస్తున్న కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అలాగే మా అక్కగారైన మా ఆరోగ్య విషయంలో కూడా తండ్రి మీ చిత్తం ఏదో మాకైతే తెలియదు ప్రభా. మీ చిత్తానుసారంగా జరుగుటకు నీ కృపను దయచేయండి ప్రభా. రేకాల సమయంలోనైనా చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించుకోండి. మరొక దినాన్ని మాకు నాయన వచ్చేంత వరకు మీ కాపుదలలో మాకు నాయన భద్రపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన శేఖర్ బాబన్న గారికి ప్రభునామములు వందనాలన్నా.